IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంటే నిరుద్యోగ యువకుడు కుమార్ మనతో పాటు లైన్ లో ఉన్నారు, ఫోన్ లైన్ లో. అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కుమార్ నమస్తే. సమస్యనా ఏంటంటే మీ డిమాండ్ ఏంటి? ఎందుకు డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతున్నా అంటే దానిపైన న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు మీ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మంత్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? లేదా విద్యాశాఖ కూడా సీఎం దగ్గరనే ఉంది కాబట్టి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు రెస్పాన్స్ అయితే ఏం రాలేదన్నా. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీఎం గారికి ఈ విషయాల మీద క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనేది చిక్కుముడ్లు వస్తాయని అంటారు కానీ చిక్కుముడ్లు వస్తాయనే దాని అని ఉట్టి అనడం కాకుండా ఒక అడ్వకేట్ ను మన అడ్వకేట్ జనరల్ గాని పిలిపించి ఆయనతో చెప్పించి ఆయనతో ఒక లెటర్ సబ్మిట్ చేయించి లేదా టీఎస్పీఎస్సీ వాళ్ళ నుంచి ఒక లెటర్ సబ్మిట్ చేసి ఈ పలానా కేసులు ఉన్నాయి, ఇట్లా చేస్తే ఇట్లా పోస్ట్పోన్ అవుతుంది అని ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది అన్న. నోటికి మాట్లాడి ఇంత లక్షల జీవితాలు ఆగం చేస్తే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పానంటే అవగాహన లోపం. సీఎం గారికి పూర్తిగా అవగాహన లోపం ఉన్నది, ఫస్ట్ థింగ్ అది. రెండో విషయం వచ్చేసి ఏంటంటే కనీసం ఆయనతోని ముఖ్యమంత్రి గారు ఇది నిరుద్యోగుల తెచ్చిన ప్రభుత్వం అదన్నారు అదని ఇది అన్నారు. మినిస్టర్ల దగ్గర పోయినామన్నా, ఒక్క మినిస్టర్ కూడా పొంగులేటి శ్రీనివాస్ గారిని కలిసినాము, దుద్దిల శ్రీధర్ బాబుని కలిసినాము, రాజనరసింహ సార్ని కలిసినాము, అందరినీ కలిసినాము, బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసినాము. వీళ్ళు ఇంత మందిని కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. 17 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినాడు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నాడు. ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా లెటర్ ని సబ్మిట్ చేసినాం అన్న పోయి. అంత దుస్థితికి తీసుకొచ్చినాడు మన ముఖ్యమంత్రి గారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుందన్న, వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఏదైతే నష్టపోయినారో ఆ డబ్బులు అన్నిటను వాళ్ళు రికవర్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎమ్మెల్యేలను తీసుకోవాలా, దాని తర్వాత కాంట్రాక్ట్ ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలా అని ఇవి పొలిటికల్ అజెండాస్ ఏవైతున్నాయో వాళ్ళకు దాని మీద ఉన్న దృష్టి నిరుద్యోగులు తెలంగాణ యువకుల మీద దృష్టి లేదు వాళ్ళకి. ఏదైతే క్లియర్ కట్ గా క్లారిటీగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము వాళ్ళకి అధికారంలో తీసుకొచ్చినాము అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి అన్న. సో ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ బల్మూరు వెంకట్, కోదండరాం సారు, ఆకునూరు మురళి సారు వీళ్ళందరూ మమ్మల్ని అయితే మోసం చేశారు అన్న. వీళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు. ఒకప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ వాళ్ళు అయితే మమ్మల్ని ఎట్లయితే తీసుకెళ్లి టీఎస్పీఎస్సీ ధర్నా కూడా మంచిగా చేయనిచ్చారు అన్న. కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మొత్తం చెప్తున్నా కదన్నా, రాచరికం లాగా కనిపిస్తుంది మాకైతే. కనీసం లెటర్స్ ఇస్తే దానికి రిప్లై లేదు, మినిస్టర్ సీఎం కాలేదా అంటే అది లేదు, మా నిరసన ప్రదర్శించామంటే అది లేదు. ఈ రోజు ప్రతి మీడియా ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, V6 కానివ్వండి, మేము ధర్నా చేస్తున్నట్టు ఎక్కడ న్యూస్ పేపర్లలో కానీ టీవీలలో కానీ అసలు రిపోర్ట్ చేస్తలేరా? ఇప్పుడు మీకు డిఎస్సి వాయిదా వేయడం వల్ల జరిగే లాభం ఏంటి? వాయిదా వేయకపోతే నష్టం ఏంటి? డిఎస్సి వాయిదా వేస్తే మొన్న టెట్ పాస్ అయినారు అన్న. టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. టెట్ అనేది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్. అది మొత్తం చదువుకొని అది చదువుకున్న తర్వాత మళ్ళీ దీనికి మళ్ళీ కొత్తగా చదువుకోవాలి. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు సార్. మాకు డిఎస్సి సిలబస్ లో చాలా ఎక్కువ సమయం పడుతున్నది. మాకు అవకాశాన్ని ఇవ్వండి, చదువుకునేటందుకు ఒక అవకాశం ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. 1,00,000 మంది టెట్ క్వాలిఫై అయిన పిల్లలందరూ అడుగుతున్నారు. 1,00,000 మంది కాదు, 1000, 2000, 3000 మంది కాదు, 1,00,000 మంది పిల్లలు అవకాశాన్ని అడుగుతున్నారు. మీరు ఎట్లాగో మెగా డిఎస్సి ఇవ్వలేదు మాకు, మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చి ఆ మెగా డిఎస్సి నెరవేర్చలేదు. కనీసం ఇదన్నా సరే ఒక అవకాశాన్ని ఇవ్వండి మాకు అని వీళ్ళు ఒక అవకాశాన్ని అడుగుతున్నారా? వీళ్ళేం పదవులు అడుగుతలేరు, వీళ్ళేం మీ రాజకీయ నాయకుల ఆస్తులు అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. వీళ్ళు ఏం అడుగుతారు? ఒక 3 నెలలు సమయం ఇవ్వండి సార్ అని కోరుకుంటున్నారు. వాళ్ళు వినతి పత్రం ఇచ్చినారు, ధర్నాలు చేసినారు, అన్ని చేసినారు. ఈ రోజు పోలీసులతో మొత్తం అణిచేస్తున్నారు, మొత్తం విద్యార్థుల గొంతులో మొత్తం అణిచేస్తున్నారు. అది సో సిలబస్ వేరు, సిలబస్ ఎక్కువ ఉంది. మీరు చదివితే మీకు తెలుస్తుంది అన్న. మీకు సిలబస్ తెలియదు, మీకు ఏం తెలియదు. తెలియని చేయకుండా విద్యార్థులను ఒకసారి కలవకుండా మీరు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడడము, ప్రెస్ మీటర్లు పెట్టడం అంటే వీళ్ళ వైఖరి ఏంటంటే ఎలక్షన్స్ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మేము 4 సంవత్సరాలకు మనకు ఓవర్ చేసేది లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే కొనుక్కుంటున్నాం మనం. సో మాకేం టెన్షన్ లేదు. నిరుద్యోగుల ఏం చేసుకుంటారో చేసుకుని తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం అన్న మొత్తం ఆలోచన వీళ్ళకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఏం కోరుతున్నారు? అంటే రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి నిరుద్యోగ యువకులతో మాట్లాడితే సంప్రదింపులు జరిపితే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారా?
అన్న మేము అదే చెప్తున్నాం అన్న, మీరు సమస్యను పరిష్కరించారా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మమ్మల్ని వచ్చేది ఒకసారి కలవండి. ఇంతకుముందు ప్రెస్ క్లబ్లకు రమ్మని చెప్తే అందరూ వచ్చారు కదా, కాంగ్రెస్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ, ఎమ్మెల్సీ అప్పుడు బల్మూర్ వెంకట వరకు అందరూ వచ్చి మాట్లాడే స్పీచ్లు ఇచ్చారు కదా. ఈ రాజకీయాలతో సంబంధం లేని ప్రొఫెసర్ కోదండరామ్ కానివ్వండి, మన అంటే ఇప్పుడు వాళ్ళు ఏం పార్టీ లేకున్నప్పుడు మన రియాజ్ కానివ్వండి, అంటే ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చారు. ఈ రోజు ఏమంటారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లాభానికి ఇదంతా కుట్ర జరుగుతున్నారు. మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కదా మీకు సపోర్ట్ చేసినందుకు మీరు అధికారంలోకి వచ్చింది, వాళ్ళ విద్యార్థులను మభ్యపెట్టినందుకు కదా. ఒక అవకాశాన్ని అయితే ఇవ్వండి మాట్లాడుకోవడానికి. మీరు మా డిమాండ్స్ నెరవేరుస్తారా అనేది తర్వాత సంగతి. అది ఒకసారి సమస్య మాది, నొప్పి మాది, మా దగ్గరకు వచ్చి నీ నొప్పి ఏంటని మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. దాని తర్వాత నువ్వు డిసిషన్ తీసుకో, నీకు న్యాయం అనిపిస్తే డిసిషన్ తీసుకో. నువ్వు అవకాశాన్ని ఇస్తావు మాకు మాట్లాడుకోవడానికి. ఇది ఇంకా ఏమనాలన్నది దీని ఇంకా. ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు అలిగిందంటే ఆయన పోయి కలుస్తారన్న వీళ్ళు. డిప్యూటీ సీఎం పోయిండు, శ్రీధర్ బాబు పోయిండు, ఆయనకు సోనియా గాంధీ ఫోన్ చేస్తుంది, రేవంత్ రెడ్డి పోయి కలుస్తాడు. ఆ ముసలాయన కలవడం అంత అవసరమా? ఒక్క ముసలాయన మేము 30 లక్షల మంది బాధలు పడుతున్నాం అంటే మా బాధలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ రాజకీయాలు ఉన్న ఈ సమస్యలే ముఖ్యం. వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు రావద్దని అనుకుంటారు. కానీ మరి ఇంతమంది పిల్లల జీవితాలు, ఎందుకంటే నా సింపుల్ ఫ్యాక్ట్, వీళ్ళ పిల్లలు ఏం గవర్నమెంట్ జాబ్స్ రాయారు. వాళ్ళ పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు ఆ బాధలు. ఇప్పుడు మా పిల్లలకి ఆ సమస్య లేదు, ఎందుకంటే అందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగా ఉన్నవాళ్ళు. మా సమస్యలు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడైతే మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుందన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ కి బస్సు యాత్రని అది చేసి అని గెలిపించిన చూసినారా, వీళ్ళు సిగ్గుపడుతున్నారు. ఈ రోజు మా చెప్పుతో మేము కొట్టుకోవాలన్న మా మాట వాళ్ళందరి నోట్ల నుంచి వస్తుందన్న. ఇప్పుడు రాను ఎలక్షన్స్ ఏవైతున్నాయో పంచాయతీ ఎలక్షన్స్, ఈ ఎఫెక్ట్ అనేది మీరు అక్కడ ఖచ్చితంగా చూస్తారన్న మీరు అప్పుడు. థ్యాంక్ యూ కుమార్. అయితే అంటే ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాతోటి అంటే మాకు మమ్మల్ని పిలిచి చర్చించి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తే బాగుంటుంది. అంటే మొన్ననే టెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. టెట్ ఎగ్జామ్ రాసిన నేపథ్యంలో దీనికి కొంత సమయం వెసులుబాటు అనేది లేకుండా ఉంటే మాత్రం, అంటే సబ్జెక్టులు వేరు, ఆ సబ్జెక్టులు వేరు కాబట్టి ఆ సబ్జెక్టులు వేరైన నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నిరుద్యోగ యువకులు భావిస్తున్నారు. ఇప్పుడే మనతో మన కుమార్ మాట్లాడడం జరిగింది. అయితే అంటే రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ మాత్రం ఇటు వీటిపైన చూపించట్లేదు. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల సంబంధించిన అంశం కాబట్టి దీనిపైన శ్రద్ధ చూపించట్లేదు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇంకా అంటే ఒకవేళ గనక ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితిని